కష్టపడ్డ వ్యక్తి ఈ రోజు పిల్లలు రోడ్డు మీద పడద్దు అని బాధ్యత తీసుకుని ఈ రోజు వాళ్ళని గొప్ప వ్యక్తులుగా తయారు చేసి, కానీ వాళ్ళంతా చదువుకొని కూడా మంచి మైలేజ్ పనిచేస్తారు. అంటే అంత పిల్లలకి కూడా అంత అభిమానం పెరిగింది మేనేజ్మెంట్. ఓకేనా అండి? రైట్. మనకి ఇన్సూరెన్స్ చేస్తే ఇన్సూరెన్స్ చేస్తుంది కానీ నామినీకి మనకి ఇచ్చేస్తుంది కంపెనీ. మనకి పెరిగిన కొద్దీ మన తలకాయ బరువు పెరిగిన కొద్దీ కంపెనీ పాలసీ పెంచుతుంటుంది. ఓకేనా? నా మీద ₹1,00,00,000 పాలసీ ఇస్తుందండి కంపెనీ. ఓకేనా? కంపెనీకి అవసరం ఉంటుంది, అది కంపెనీ కడుతుంది ఎవ్రీ మంత్. ఎందుకంటే నా విలువ ₹1,00,00,000 కాబట్టి. సో ఇది మన మేక్ యువర్ ఓన్ ఫ్యూచర్. మీ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందండి? మీ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? నేను మొదటి చెప్పాను, మీ విలువైన సమయం నాకు ఇస్తే విలువైన సంవత్సరాన్ని నిర్దిస్తా. ఓటేప్పుడు మీరు సంతోషంగా నవ్వుకుంటూ వెళ్తారు. గొప్పగా ఏదైనా సాధించాలని కసేది మీ లోపలికి వస్తుందని చెప్పాను. ఇస్తాను అండి. వాస్తవా అబద్ధమా? వాస్తవేనా? ఒకసారి ఉంటే చెప్పాడు ఎవరంటే వివేకానంద గారు ఏం చెప్పారు? మేక్ యువర్ ఓన్ ఫ్యూచర్, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. అంతే కదా? మీ గమ్యం ఏదో మీరే నిర్ణయించుకోండి, మీ గోల్ ఏదో మీరే పెట్టుకోండి, మీ ఏమో మీరే పెట్టుకోండి. మీరు ఆ లక్ష్యం వైపు వేదికను ఎంచుకోండి, పనిచేయండి, సాధించి తీరండి. సాధించే శక్తికి లోపల ఉందని చెప్తున్నాను. మీ లోపల మాత్రమే ఉందని చెప్తుంది. అంత గొప్ప వ్యక్తి మేధావి చెప్తున్నప్పుడు వాస్తవం కదా? అది నేను చేయగలిగినప్పుడు మీరు చేయలేరా? సాధారణమైన వ్యక్తి, విద్యాసాగర్ అనే వ్యక్తి, ఎవరితో మాట్లాడిన వ్యక్తి ఈరోజు అసాధ్యమైన విషయాన్ని సాధ్యం చేసినప్పుడు మీరు చేయలేరా? మనసు పెడితే సాధ్యమవుతుంది, మనసు పెట్టకపోతే కాదు. మరి గొప్ప అవకాశం నేను అనుకున్నాను, నేను తీసుకున్నాను. మరి నూతన వ్యాపార అవకాశానికి మా 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 సహోదరులు, మా మిత్రులు, మా అసోసియేట్స్ వెంకటేశ్వర గారు, లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా జీకే గారు, అదేవిధంగా మధుకర్ గారు, రమేష్ గారు, మన రాధాకృష్ణ గారు, ఎన్టీ శ్రీనివాస్, ಮತ್ತೆ మల్లేష్ గారు, పివి రాజు గారు, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా లీడర్స్ అందరూ కూడా మన అందరు, సువార్త గారు, అదేవిధంగా సవిత గారు, మన అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కష్టపడి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేశారు. ఎసాను అండి. ఎవరైనా మిస్ అయిన పేరు పైన ప్రతి ఒక్కరికి లక్ష్మణ్ గారు అందరూ మరొకసారి మళ్ళా జీకే గారు మిమ్మల్ని గుర్తు చేస్తారు. మీరు అందరూ కూడా మధుకర్ గారు అండ్ మన జవహర్ బాబు గారు అక్కడ మూలకున్నారు, వాళ్ళు కూడా స్పెషల్ గా. అంటే ప్రతి ఒక్కరు నాకంటే ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళు, నాకంటే వయసులో గొప్ప వాళ్ళు కదా. మరి కన్జ్యూమర్ గా ఉన్నామా? కస్టమర్ గా ఉన్నామా? కన్జ్యూమర్ మరు సత్యదేగా. ఓకేనా? ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ గా మారదామా? డిస్ట్రిబ్యూటర్ ఆర్ యు రెడీ? సో ఇక్కడ ప్రతి ₹100కి 75% మనకి బిజినెస్ వాల్యూమ్ కింద కౌంట్ చేస్తుంది. ఎందుకంటే మిగతా 25% జిఎస్టీ రూపంలో, ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ తీసేసుకుంటుంది. ఎందుకంటే కంపెనీ ఏం చేస్తుంది, మనకి డిపి ప్రైస్ లో చేస్తుంది క్యాలిక్యులేషన్. ఓకేనా? ఎంఆర్పీ లేదు, డిపిలో చేస్తుంది కాబట్టి అది కూడా బెనిఫిట్ కదా మనకి. అంటే ₹100 కొనుగోలు చేస్తే 75% మన బిజినెస్ రూపంలో వేసేస్తుంది. నవీన్ గారు ఏరుతున్నారో అనే డిస్ట్రిబ్యూటర్ అయ్యి ఒక 10,000 కొనుక్కుంటే 7,500 బిజినెస్ కింద నాకు టర్నోవర్ చూపెడుతుంది కంపెనీ. పోయేదే ఉందా అండి? వ్యాపారాన్ని పరిచయం చేశా, కంపెనీ పరిచయం చేశా, వస్తువులు వారికి పరిచయం చేశా అని ఇండియా షాప్ వెళ్ళి కొనుక్కున్నాడు. 10,000 కొంటే 7,500 నా అకౌంట్ లో బిజినెస్ రూపంలో, టర్నోవర్ రూపంలో ఉంది. మరి నాకు యాడ్ అయినట్టే కదా. అట్లా నేను చెప్పుకుంటూ పోతే దగ్గర ఒక 5-6 లక్షల కన్జ్యూమర్స్ ఉన్నారు, కస్టమర్స్ ఉన్నారు. మరి వాళ్ళు నిత్యం కొనుగోలు చేస్తేనే టర్నోవర్ ₹1,00,00,000 అవుతాను, కొనుగోలు చేస్తేనే టర్నోవర్ ₹1,00,00,000 అవుతాను. అదే రికమెండేషన్ చేస్తే లాస్ట్ మంత్ 4 కోట్ల టర్నోవర్ అయింది అంతే. ఈ మంత్ నుంచి నా టార్గెట్ 10 కోట్లు. అంటే నేను అంటే మనసు పెట్టకపోతేనే 4 కోట్లు అయింది, మనసు పెడితే 10 కోట్ల వ్యాపారం అయ్యే అవకాశం ఉంది. నేను ఏం చేస్తున్నా, పేస్ట్ పెంచుతున్నా, షాంపూలు పెంచుతున్నా, ఏరియా పెంచుతున్నా. ప్రతి ఇంట్లో మైలేజ్ ప్రొడక్ట్ ఉండాలి, ఎలిమెంట్స్ ప్రొడక్ట్ ఉండాలని సంకల్పం పెట్టుకొని పనిచేస్తున్నా. అందుకెళ్ళామా? ఇట్లా ఎంఎన్సీ కంపెనీ చూసినా, ఇండియన్ కంపెనీ చూసినా ఇంత పర్సంటేజ్ ఏ కంపెనీ ఇవ్వట్లేదండి. 35 మాక్సిమం 35 ఇస్తుంది. 35 మనం 75% ఇస్తుంది. అది యూజ్ అమౌంట్ కదా. అందుకే కంపెనీలో ఉన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ నెంబర్ 1 ఉండాలని కంపెనీ కోరుకుంటుంది. మరి నెంబర్ 1 ఉందామా? నాకు నచ్చిన పాయింట్ ఇదే. ముందుకెళ్దామా? సో ఇక్కడ చూడండి, కంపెనీ ఏం చేస్తుందంటే ఆర్గనైజేషన్ 1, ఆర్గనైజేషన్ 2 కింద మనకి డివైడ్ చేస్తుంది. ఈ సెకండ్ ఇన్కమ్ ఏదైతే ఉందో టైప్స్ ఆఫ్ ఇన్కమ్ లో వీక్లీ పేమెంట్ లో ఎస్టీబీ అంటారు, సేల్స్ టర్నోవర్ బోనస్. వీక్లీ పేమెంట్ వారానికి శుక్రవారం రోజు స్టార్ట్ అవుతుంది, శనివారం రోజు స్టార్ట్ అవుతుంది, శుక్రవారం క్లోజ్ అవుతుంది మిడ్ నైట్. మనం ఏం లెక్క చూడాల్సిన అవసరం లేదు. కంపెనీకి సేల్స్ పడ్డా కూడా క్యాలిక్యులేట్ చేస్తూనే ఉంటుంది.
మన మొబైల్ యాప్ ఉంటుంది, అది లెక్కలు అదే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. మన అకౌంట్ రోజుకి, గంటకి, నిమిషానికి, సెకండ్కి క్యాలిక్యులేట్ చేసి చూపెడతా అంటున్నాం. మనం చూడాల్సిన అవసరం లేదు, కంపెనీ చేస్తుంది. ఎస్ఆర్ఓ అండి. మరి ఇక్కడ మనం ఆర్గనైజేషన్ 1 లో ABCD అనే 4 వ్యక్తులను ఐడెంటిఫై చేసాం. ఓకేనా? ABCD. మరి మన దగ్గర జనాలు చాలా మంది ఉన్నారు, అందరికి మనం చెప్పాలి వ్యాపారం. ఎందుకు? అందరికి అవసరం లేదు కదా. ఎస్ఆర్ఓ అండి. అవసరం ఉన్న వాళ్ళకి మాత్రం వ్యాపారాన్ని పరిచయం చేయాలి, అంతేగాని అందరికి ఎవరు కొట్టాలని చెప్పద్దు. చెప్తే మనం జోక్ అయిపోతాం. ఎస్ఆర్ఓ అండి. వ్యాపారం ఎవరికి అవసరం ఉందో వాళ్ళకే చెప్పాలి, అంతే కదా. సార్ వ్యాపారం వస్తువు అవసరం వాడుకోండి,